ఈ ప్రణవనాదాన్ని వినేటటువంటిది కాస్మిక్ హిస్ అని వాళ్ళు చెప్పినటువంటిది ప్రతి హృదయంలోనూ శూన్య స్థానం నుంచి వినపడేది అనాహత శబ్దం అని, ప్రణవం అని. దాన్ని వినడమే అబ్సల్యూట్లీ కరెక్ట్ ప్రణవోపాసన అవుతుంది. మనం పలికేది వీఆర్ ఇమిటేటింగ్ దట్ కాస్మిక్ హిస్ బై వెన్ వీ అఫ్టర్ ది పోమ్. ఇట్ ఈస్ క్లోజెస్ట్ ఇమిటేషన్ టు ఇట్. బట్ ఓంకారం చెప్పగా మనం అనుకుంటూ ఉండగా కొంతకాలానికి మనం దాన్ని ఓంకార జపం చేయడం అనేది విరమిస్తాము. ఆ లోపల ఉండేటటువంటి ధ్వని, ఆ ప్రణవం అదే వినిపిస్తుంది. వీఆర్ స్లోలీ అప్రోచింగ్ ఇంచ్ బై ఇంచ్, అంగుళం దగ్గరికి వెళ్ళి ప్రణవం యొక్క కేంద్రానికి వెళుతూ ఉంటాం ప్రణవోపాసనలో. అందుకని ప్రణవమే జగత్ అని అంటే 3.5 కూడా కాదు, 3.5 అంటాం కానీ 3.45 అలాగా, ఎగ్జాక్ట్లీ 3.5 కూడా కాదు. ఆ ఎసిమెట్రీ ఉంది, బట్ ఇట్ సిమెట్రిక్ ఎసిమెట్రిక్, రెగ్యులర్ ఇరెగ్యులర్ అన్నట్టు అలా ఉంది. దాని ఓంకారాన్ని మనం ఉపాసన ముందర ప్రారంభంగా చేస్తే సప్తలోకములు ఈ లోపల ఉన్నాయని బ్రహ్మాండాన్ని దర్శనం చేస్తూ తేజో మండలాన్ని చూస్తూ ప్రణవోపాసన లోపల నుంచి వినడమే ప్రణవోపాసన, పలకడం కాదు. కానీ ఎంత పొడుగు దాన్ని, ఎంత లెంగ్త్ తో దాన్ని వినాలి అంటే అది మళ్ళీ మన మైండే డిసైడ్ చేయాలి కదా. అందుకని ఓం అని చెప్పి అదేమో హ్రస్వం ఓం అంటే దీనికి 7 మాత్రల కాలం వరకు అల్టిమేట్, అంతకన్నా లాంగర్ రిఫరెన్స్ తనిఖీ రాదు. 7 మాత్రలు అంతే, అంత సప్తమాత్ర మాత్రమే ఉండాలి. అంతవరకు వింటే అది సంశోధన ప్రణవోపాసన అవుతుంది. అలా విన్నవారికి లోపల వాళ్ళకి తెలియగానే బ్రెత్ రెగ్యులేట్ అయిపోతుంది, ప్రాణశక్తి వస్తుంది. అనుక్షణము ఈ శరీరంలో ఉండే ప్రతి అణువు మృత్యువాత పడుతున్నది. బ్రహ్మ విష్ణు రుద్రులని 3 ఉన్నారే శరీరంలోనే ఉన్నారు. ఎట్లాగంటే అనుక్షణం కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఆర్ డైట్, అది రుద్రాత్మకమే. మళ్ళీ పుడుతున్నాయి కొత్త రక్త కణాలు, అవి సెల్స్, అవి బ్రహ్మే. ఉన్నది ఒక స్థాయి భావం ఎప్పుడు ఉంటుంది స్థితి, అది విష్ణుత్వమే. కాబట్టి 3 functions ఆర్ ఆల్వేస్ సైమల్టేనియస్లీ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ. ప్రణవోపాసన చేస్తే ఈ మూలాధార ఇక్కడ నుంచి కనుక హృదయకాల నుంచి స్థానం నుంచి కనుక ప్రణవం వింటూ ఉంటే సప్తలోకముల దర్శనం, సప్తలోకములకి దర్శనం చేత సప్తస్వరములు సిద్ధి, స్వచ్ఛంగా పరిశుద్ధమైనటువంటి సప్తస్వరముల యొక్క సిద్ధి వచ్చి అతడు ప్రపంచించదలుచుకున్నటువంటి మూర్ఛన గ్రామం అతడికి లోపల ఉన్నది ఏదో అతడి సిద్ధించి బయటకు వస్తుంది. యోగం నుంచి ఇది రావాలి. యోగం అనే మాటకు అర్థం ఏంటి? యుజ్, టు జాయిన్ అని అర్థం. అందులోంచి యోగ శబ్దం వచ్చింది. ఎవరితో జాయిన్ అవుతున్నారు? ఇతడి లోపల ఉండే ప్రాణశక్తి జగంతంతా వ్యాపించినటువంటి శబ్దాత్మకమైన ప్రాణశక్తితో శూన్యపోతూ ఉంది, అది యోగం. మన ప్రాణశక్తి, ప్రపంచం యొక్క ప్రాణశక్తి శృతి కలుస్తున్నాయి. ఇది శబ్దయోగం, నాదయోగం. నాదం ఒకటే ఉంది కానీ నాదంలోంచి స్వరములు వేరుగా ఏడుగా ఉన్నాయి. సప్త స్వరములు ఉన్నాయి. 7 స్వరములు ఎప్పుడైతే ఎందులో లయిస్తాయో దాని పేరు నాదం. వేర్ ఆల్ ది 7 స్వరాస్ వానిష్ ఇంటూ వన్ హిస్, కాస్మిక్ హిస్, దట్ ఈస్ నాద. దట్ ఈస్ ఆల్వేస్ దేర్, యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఇట్. మాట్లాడుతున్నప్పుడు ఏ శబ్దం పలికినప్పటికీ తాత్కాలికమే అవుతుంది, తక్షణమే అది పోతుంది. నేను మౌనం వహించగానే యు ఆర్ హియరింగ్ వైల్ ఐఎమ్ టాకింగ్. వెన్ ఐ స్టాప్ టాకింగ్ దేర్ ఇస్ నథింగ్ టు రీడ్. ఇట్స్ నాట్ కంటిన్యూ, ఇట్ ఇస్ డైయింగ్ ఇమీడియట్లీ. ది పవర్ ఆఫ్ దట్ ఓషన్ ఆఫ్ నాదా ఈస్ సో గ్రేట్. It absorbs every sound. It doesn't allow it to go. It doesn't allow it to function. It doesn't allow it to survive beyond the point of utterance. When utterance ceases, మీరు పలకడం మానేయంగానే శబ్దం నటిస్తుంది. ఆ సముద్రం యొక్క బలం అటువంటిది. అంత మహాసముద్రం ఎంత బరువుగా ఉందది, ఏ అలలను కూడా ఒక లిమిట్ దాటనివ్వదు. పెద్ద తుఫాను వచ్చినా కొంత 20 అడుగులు అలలు వెళ్ళినా మళ్ళీ అందులో తనే తీసేసుకుంటుంది. లైక్ ఎ హ్యూజ్ కాల్డ్రన్, there are surface of it, there are ripples vanish into the bulk of water. ఆ విధంగా శబ్దమయమైన జగత్తులో మనం కృత్రిమంగా సృష్టించే ఈ శబ్దములు వెంటనే పోతున్నాయి. కానీ ఇది
ఒక చోట రికార్డ్ అవుతోంది మళ్ళీ. మీరు చక్కని తోడి రాగం విన్నారు. శ్రీనివాసం గారు వాయించారు. అంతటితో మర్చిపోలేదు మీరు. మీరు లోపలికి వెళ్లి రూమ్‌లో కూర్చొని అదంతా వింటున్నారు మళ్ళీ. ఎంతసేపు ఉంటుంది? మరొక శబ్దం దీన్ని తుడిచిపెట్టేదాకా. ఆ టేప్ మీద మరొకటి రికార్డ్ చేస్తే పాతది వేరేది అయినట్టు. కాబట్టి ఒక సునాదమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక ఒక మూర్ఛన విన్నప్పుడు, దాని భావన చేసినప్పుడు మీ లోపల అబ్జార్బ్ అవుతుంది. వెంటనే అది మానేయకుండా గివ్ అప్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ మీరు పడకుండా దాన్ని మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, అంటే ఏమిటి? దేర్ ఈస్ ఎ రికార్డింగ్ ఆపరేటర్. ఈజ్ ఇట్ మెమరీ? ఇట్ మే బి మెమరీ, బట్ నాట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ ఎ రికార్డింగ్. బట్ వేర్ హ్యాస్ దిస్ రికార్డింగ్ వానిష్డ్? మీ బ్రెత్‌లో వానిష్ అయిపోతుంది. బ్రెత్ ఈజ్ ఇరేజింగ్ ఎవ్రీథింగ్. Sorry to interrupt you, but is it possible every time, like, because the performance involvement is also important. Yes, అంటే that's all about it. This is only theory. But when you are practicing in all loneliness inside your home, ఒక మాట ఒక మహాపండితుడు వాయించింది కానీ, పాడినది కానీ, గానం లోపల మన ధారణ చేసి దానిని ధ్యానిస్తే ధ్యాన, ధారణ, సమాధి అని ఉంది కదా. కరెక్ట్ అయిన బికాస్ మా గురుగారు వాయించిన తర్వాత ఒక వారం రోజులు స్నానం చేస్తాను ఉపయోగించినట్టే చెవులోనే వినిపిస్తూ ఉంటుంది. దాన్నే ధ్యాన ధారణలు అంటారు. ధ్యాన ధారణలు అంటాం. ధ్యానము ధారణ. దాన్ని ధ్యానించితే ధరిస్తాం. వి వేర్ ఇట్, వి రిటైన్ ఇట్ ఇన్ అవర్ ఇన్నర్ పర్సనాలిటీ. అది మరొక రాగంతోనే తుడిచిపెట్టబడుతుంది కానీ, ఏకాగ్రతతో ధారణ ఉంటే మీరు దానిని లోపల అబ్జార్బ్ చేసుకుంటారు. అది ఎక్కడో స్టోర్ అప్ అవుతుంది. మెమరీ అంటే ఏంటంటే, మొన్న ఎప్పుడో చిన్నప్పుడో 15 సంవత్సరాల పూర్వం ఒక అనుభవం జరిగింది. ఆ అనుభవం స్విచ్ ఆన్ చేసుకుంటే మళ్ళీ రిట్రీవ్ అయితే ఈ బ్రెయిన్‌లోంచి బయటకొచ్చి, మనసులోంచి, బుద్ధిలోంచి, చిత్తంలోంచి బయటకొచ్చి యూ ఆర్ అగైన్ గోయింగ్ త్రూ ది ఎంటైర్ ఇన్సిడెంట్. కళ్ళు మూసుకుంటే ఏదో మీకు సన్మానం జరిగింది. ఆ హాలు, ఆ మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో అంతాను, ఎవరెవరు ఏం మాట్లాడారో అంతా రీప్లే. ఈ రీప్లే అంటే దాన్ని మెడికల్ సైన్స్‌లో చెప్పాలనంటే న్యూరాన్స్ అని ఉన్నాయి బ్రెయిన్‌లో. బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. అవి ఒక అరేంజ్‌మెంట్‌లో రికార్డ్ చేసి ఉంటాయి ఈ జరిగిన ఈవెంట్‌ని. దృశ్యము, శ్రవణము. మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ న్యూరాన్స్ అన్ని అదే రీఅరేంజ్ అయ్యి మళ్ళీ ప్రజెంట్ చేస్తాయి. ఆ డిజిటల్స్ లాగా మళ్ళీ దే ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది సేమ్ అరేంజ్‌మెంట్. దాన్ని మెమరీ అంటాం మనం. ఇది కాన్షియస్‌నెస్‌లో ఉంది ఈ మెమరీ. మన భాషలో న్యూరాన్స్ అనే ఫంక్షనల్‌గా చెప్తున్నది మెడికల్ సైన్స్. ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయంటే బిలియన్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. సామాన్యమైన మనుషుడు సంపాదించేటటువంటి విజ్ఞానం ఉన్నదే మొత్తం అన్ని శాస్త్రములు, అన్ని వేదములు, అన్ని స్వరములు, అన్ని యోగములు, ప్రపంచ జ్ఞానము, సృష్టి యొక్క జ్ఞానం ఇదంతా కలిపితే కూడా హ్యూమన్ బ్రెయిన్‌లో 1000 ఆక్యుపై చేస్తుంది. ఇంత సృష్టి విజ్ఞానం అంతా కూడా అంత కెపాసిటీ ఉంది దాంట్లో. ఈ న్యూరోనల్ containing capability is so unlimited that all the knowledge can be stored in it and retrieved. What is a computer? You store the knowledge and retrieve it whenever you want. దానికి వెబ్సైట్ ఏదో అంటారు, నాకు ఆ భాష రాదు. ఐ డు నాట్ నో ఎనీథింగ్. కంప్యూటర్ అంటే నాకు తెలియదు. అది ఏం చేస్తారో, ఎలా ఏది ముందో వెనక కూడా నాకు తెలియదు అది. బట్ ఓన్లీ ఐ నో దిస్ మచ్. అదేమిటంటే మీరు అందులో స్టోర్ చేస్తారు. రిట్రీవల్కో సిస్టమ్ ఉంటుంది, కీ ఉంటుంది, ఏదో మీరు చేస్తారు. అలాగే that computer is a product of your brain. The super computer is equal to 1 millionth of your brain. అంత క్యాపబిలిటీ ఉంది. సంస్కారములు అంటున్నామే, అనేక జన్మలలో కర్మలోంచి కర్మ చేశాం. కర్మలో ఒక టెండెన్సీ ఉంది, ఒక ఫలం వచ్చింది. ఫలాన్ని అనుభవించి సంతోషం, ఆనందం పొందాము. దాని మెమరీ నెక్స్ట్ బర్త్ దాకా ఉంటుంది. ఈ జెనెటిక్ కోడ్లో ఈ న్యూరాన్స్, ఈ బ్రెయిన్ మళ్ళీ అదే ఫార్మ్లో దాని లోపల ఇంప్రింట్ తీసుకుని నెక్స్ట్ బర్త్కి వస్తుంది. అందుకని కొన్నిసార్లు పునర్జన్మలో పుట్టుమచ్చలు కూడా అలాగే వస్తాయి. ఒక మోల్, షేప్ ఆఫ్ ఎ నోస్, ది షేప్ ఆఫ్ ఎ ఇయర్, ఎనీథింగ్
ఇట్ రిపీట్ అలాగే రిపీట్ అవుతుంది. ఉదాహరణకి ఒక పిల్లవాడు 4 ఏళ్ల పిల్లవాడు తల్లి ఇలా చేతిలో పట్టుకొని మాట్లాడుతూ ఉండగా గబుక్కున పరిగెత్తుకు వెళ్ళి ఓ పార కింద పడి చచ్చిపోయినాడు. తల్లి దుఃఖం పడుతుంది. పడితే ఆ తల్లి నాకు ఆ కొడుకే కావాలంటుంది. ఎవరు ఏం చెప్పినా వినదు. నాకు వాడే కావాలి. చాలా చదువుకున్నది తల్లి. కామన్ సెన్స్ బాగా ఉన్నది. ఆ పిల్లవాడే కావాలంట. నాకు పోయినాడు కదా! ఎట్టా వస్తాడు? అదంతా నాకు తెలీదు. ఈశ్వరుడు ఉన్నాడా? నాకు వాడే కావాలి. అన్నం తినదు, నీళ్ళు తాగడు. కుటుంబానికి సమస్య. ఆ పిల్లవాడే నీకొస్తాడని వరం ఇచ్చాడు ఒకడు. మరి వాడే వచ్చాడని గుర్తేమిటి? ఆ పుట్టుమచ్చలతో సహా, షేప్స్‌తో సహా మళ్ళీ వాడు అలాగే వచ్చాడు. వాడే వచ్చాడని తల్లి ఒప్పుకుందంతే. అదే కంఠస్వరం. అమ్మ అని పిలిస్తే అదే. అంటే ఇంప్రింట్ ఈజ్ అగైన్ క్యారీడ్ ఇంటూ హర్ వూంబ్, ఇంటూ ది ఫీటస్, ఇంటూ ది బేబీ బార్. ఈ లోపల ఇంప్రింట్, సూక్ష్మంగా ఉండే ఇంప్రింట్‌ని మళ్ళీ తీసుకురావడమే. జీవాత్మ చుట్టూ ఈ సంస్కారములనేవి ఒక ఆరా మాదిరిగా ఉంటాయి. ఈ సంస్కారం ఆరాతోనే ఈ జీవాత్మ వెడుతుంది. అదే ఆ ఆరా అనేటటువంటి దాని పేరే పూర్వజన్మ సంస్కారం. ప్రణవోపాసనలో నా సప్త స్వరములు సునాదంగా లయబద్ధమైనటువంటి ఒక స్కీమ్‌లో ఒక రాగాన్ని గాని ఏదైనా ఆలపిస్తే ఇవన్నీ చక్కగా మళ్ళీ రీఅరేంజ్ అయ్యి అక్కడ ఏదైతే ఉత్తర జన్మకు హేతువైనటువంటి కర్మలున్నాయో అవి నశిస్తాయి. అంటే ఒక రిపిటిషన్ ఆఫ్ ది సేమ్ ఓల్డ్ కర్మ హ్యాపెన్ ఇన్ ది ఆలాప్ ఆఫ్ ఎ రాగా. ఈ ఆలాపనలో మనం ఒకప్పుడు పూర్వజన్మలో అనుభవించి చూసినటువంటి ఒక అనుభవం, అంటే ఒక కర్మ, ఒక పెళ్లి ఉందనుకోండి. పెళ్లిలో ఎసెన్స్ ఆఫ్ ది మ్యారేజ్ ఏమిటి? వివాహంలో ఎసెన్స్ ఏమిటి? దాని సారాంశం ఆనందం. ఈ ఆనందం ఏమిటి? ఎవరిది ఆనందం? కళ్ళదా? చెవులదా? చర్మానికా? కడుపుగా? ఎవరికి ఆనందం అంటే బుద్ధికి ఆనందం. చైతన్య బుద్ధి చిత్తం యొక్క ఒక ఫంక్షన్ అది. బుద్ధి అంటే చిత్తం ఆనందపడుతోంది. బుద్ధి ద్వారా ఇదంతా గ్రహించి ఇది నా పెళ్ళి, చాలా బాగా వచ్చారు, అందరూ నాకు పెడుతున్నారు గౌరవాలు అంతా అనుకుని బుద్ధి అనుకుంటుంది. చిత్తం అంతా ఆనందం కలుగుతుంది. ఈ చిత్తం ఉత్తర జన్మ దాకా మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ చిత్తంలోంచి ఈ పూర్వపు బుద్ధే మళ్ళీ పుడుతుంది. ఆనందాన్ని మళ్ళీ కోరుతుంది. రిపీటెడ్‌గా అదే ఆనందాన్ని కోరడం అంటే ఆ బుద్ధిలో ఈ ఆనందానికి హేతువైనటువంటి వివాహ కర్మ అనేటువంటిది మళ్ళీ కోరడం అన్నమాట. దాన్ని సంస్కారము అంటాం. ఏ వస్తువులో ఇక్కడ ఆనందం పొందాడు. అట్లాగే దుఃఖం కూడా అంతే. ఏ వస్తువు నుంచి దుఃఖం పూర్వజన్మలో పొందాడో ఆ వస్తువు కాన్షియస్‌నెస్‌లో చిత్తమందు బుద్ధి రూపంలో మళ్ళీ ఈ జన్మలో పుట్టి అది చూస్తే భయపడుతుంది. ఒకడు పులి నోట చిక్కి చచ్చిపోయినాడు. వాడికి స్వప్నంలోనూ పులి కనపడుతూ ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా పులి పేరు వినగానే సబ్‌కాన్షియస్‌గా వాడికి అనుభవం మళ్ళీ వస్తూ ఉంటుంది. దీన్ని నాశనం చేయడం ఎట్లాగా? దీన్ని నశింప చేయాలి. మన గోల్ ఏమిటంటే సుఖము, దుఃఖము 2 కూడా దుఃఖమే. సుఖ దుఃఖాలని అంటాం కానీ 2 కలిపి దుఃఖమే మళ్ళీ. ఎందుకంటే సుఖం అంతం పొందుతున్నది. షార్ట్ లివ్డ్ కాబట్టి. వాట్ ఈస్ షార్ట్ లివ్డ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ హ్యాపీనెస్. ఇట్స్ నాట్ రియల్ హ్యాపీనెస్. కాబట్టి రెండిటిని నాశనం చేయడం పేరు. ఈ జగత్తులో నాద రూపంలో ఉన్నటువంటి జగద్వ్యాప్తమైనటువంటి ప్రాణశక్తిని లోపల ఉపాసన చేసి ఆ ప్రాణశక్తి ద్వారా మన జీవాత్మను చుట్టూ ఉండే సంస్కారములను నాశనం చేయడానికి సాధ్యమయ్యే వస్తువు కాబట్టి నాదోపాసన అని ఏర్పడింది. నాదోపాసన కర్మక్షయం చేస్తుంది అని అర్థం. పూర్వజన్మ సంస్కారములను నాశనం చేస్తున్న అర్థం. పూర్వజన్మ తాలూకు డీపెస్ట్ మెమరీస్ని నాశనం చేస్తున్నారు. మెమరీస్ పోతే టెండెన్సీస్ పోతాయి. టెండెన్సీస్ పోతే కర్మ సంకల్పం పోతుంది. మళ్ళీ కర్మలో ప్రవేశించడు. మళ్ళీ భవిష్యత్తుకి కర్మఫలాలు ఉండవు. ఈ విధంగా ఇన్ ఏ సీక్వెన్స్ ఇట్ కెన్ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ప్రెసెంట్ డే సంకల్ప అండ్ ఇట్ ఫాలోయింగ్ కర్మ అండ్ ఫాలోయింగ్ ఫలం. అన్నిటినీ నాశనం చేస్తున్న సంకల్పం కనుక నశిస్తే, కోరికలు నశిస్తే, మనమేమో కర్మ వల్లనే ఉత్తర జన్మ మళ్ళీ జన్మ వస్తుంది జీవుడికి మనం అంటే, బుద్ధుడు అన్నాడు కర్మకి వెనకాల కోరిక ఉన్నది కదా, కోరికలు ఉంచని చెప్పు, అది కరెక్ట్ అన్నాడు. గాన్ మోర్ ఫండమెంటల్గా వెళ్ళాడు. జ్ఞాని కదా, బ్రహ్మజ్ఞాని, యోగేశ్వరుడు. ఆయన అన్నాడు కర్మ కాదు, ఈ కర్మకి వెనకాల ఇంకొక సంకల్పం కోరిక అన్నమాట. కోరిక వల్ల పునర్జన్మ వస్తుంది.
కోరికని నాశనం చేసుకో. ఎలా నాశనం చేసుకుంటాను అంటే ఏదో ఒక ప్రక్రియ ఉండాలి, క్రియ ఉండాలి. దాన్నే నాదోపాసన అని మనం అంటున్నాం. కాబట్టి ది వ్యాలిడిటీ, ది స్పిరిచువల్ మెసేజ్ ఇన్ సప్తస్వర మేళనం ఈస్ దిస్. అంటే కర్మలో దాని సంస్కారములన్నీ, దాని సారభూతమైన సంస్కారములు జీవుణ్ణి ఆశ్రయించున్నాయే, అవి ప్రాణశక్తి వల్లనే ధరించబడుతున్నాయి జీవాత్మ యందు చుట్టూను. ప్రాణశక్తులను నాదోపాసనతో మనం దాన్ని రామబాణంలాగా అనుసంధిస్తే అవి నశిస్తాయి. ఈ జగత్తులో అంతటా వ్యాపించినటువంటి నాదం హృదయంలో